హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో అయితే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ క్యాబినెట్ మినిస్టర్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫస్ట్గా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈజ్ ఆల్సో ఇన్ ద చార్జ్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ అండ్ గ్రైవెన్సెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఆల్ ఇంపార్టెంట్ పాలసీస్ ఇష్యూస్ అండ్ అదర్ పోర్ట్ఫోలియోస్ ఎలోకేటెడ్ టు ఎనీ మినిస్టర్. క్యాబినెట్ మినిస్టర్ గురించి మాట్లాడుకుంటే మనకి రాజ్నాథ్ సింగ్ గారు అయితే మాత్రం సేమ్ డిఫెన్స్ మినిస్టర్ కింద వర్క్ చేయబోతున్నారు. అమిత్ షా వచ్చేసి మనకి ఉమెన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్, నితిన్ జైరామ్ గడ్కరీ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్, జగత్ ప్రకాష్ నడ్డా మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, మినిస్టర్ ఆఫ్ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్, శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ మాట. మనం మెయిన్గా చూసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారు అయితే మాత్రం డిఫెన్స్ మినిస్టర్ కింద లాస్ట్ టైం, అమిత్ షా వచ్చేసి హోమ్ అఫైర్స్, నితిన్ జైరామ్ గారు అయితే రోడ్ ట్రాన్స్పోర్ట్, జేపీ నడ్డా గారు అయితే మాత్రం కొత్తగా క్యాబినెట్ మినిస్టర్లు చేరడం జరిగింది. వాళ్ళకైతే మాత్రం హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ శివరాజ్ సింగ్ మధ్యప్రదేశ్ మాజీ సీఎం వచ్చేసి మనకి అగ్రికల్చర్ అండ్ ఫార్మర్ వెల్ఫేర్, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ కింద అయితే మాత్రం చేయబోతున్నారు. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే ఈ క్యాబినెట్లో మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నమాట, మనకి ఈ క్యాబినెట్ మినిస్టర్లు వచ్చేసి బీజేపీ నుంచి అయితే మాత్రం పెద్ద పోస్టులన్నీ వాళ్ళ దగ్గరే ఉంచుకున్నారు. ఇప్పుడు నిర్మలా సీతారామన్ గురించి మాట్లాడదాం. నిర్మలా సీతారామన్ గురించి అయితే మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఈ రెండు మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ అయితే మాత్రం ఆవిడ దగ్గరే ఉంది. అండ్ సుబ్రహ్మణ్యం జైశంకర్ మినిస్టర్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, మినిస్టర్ మనోహర్ లాల్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ పవర్, శ్రీ హెచ్డి కుమారస్వామి కర్ణాటక మాజీ సీఎం హెచ్డి కుమారస్వామి గారికి అయితే మినిస్ట్రీ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ ఇవ్వడం అయితే జరిగింది. శ్రీ పీయూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ధర్మేందర్ ప్రసాద్ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ మినిస్టర్కి అయితే మాత్రం ధర్మేంద్ర ప్రసాద్ ప్రధాన్ గారికి ఇవ్వడం జరిగింది. జితిన్ రామ్ మంజిత్ మినిస్టర్ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ మినిస్టర్ ఆఫ్ పంచాయతీరాజ్, సర్బానంద్ సోనోవాల్ మినిస్టర్ ఆఫ్ పోర్ట్ షిప్పింగ్, డాక్టర్ వీరేంద్ర కుమార్ మినిస్టర్ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్, కింజరపు రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది. ఎంతమంది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి అశోక్ గజపతిరాజు గారు కూడా మన తెలుగుదేశంలో ఉన్నప్పుడు కుటుంబంలో ఉన్నప్పుడు మాట సివిల్ ఏవియేషన్ మినిస్టర్, సేమ్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మాత్రం ఇవ్వడం జరిగింది కింజరపు రామ్మోహన్ నాయుడుకి. అండ్ ప్రహ్లాద్ జోషి మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఇందులో మనం చేయంగా చెప్పుకోవాలంటే నిర్మలా సీతారామన్ గారు కానీ ఫైనాన్స్ కానీ, జయశంకర్ గారికి ఎక్స్టర్నల్ మినిస్టర్, మనోహర్ లాల్ గారికి హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, కుమారస్వామి గారు అయితే కొత్తగా చేరడం జరిగింది. జుయల్ హోరంకి వచ్చి మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ ఎంత శ్రీత ఇరానీకే పర్సెంట్ ఇది ఇప్పుడు మనకి జుయల్ హోరంకి అయితే ఇవ్వడం జరిగింది. గిరిరాజ్ సింగ్ మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్, అశ్విని వైష్ణవ్ మినిస్టర్ ఆఫ్ రైల్వే మినిస్టర్గా అయితే మనకి అశ్విని వైష్ణవ్ గారు అయితే మాత్రం పనిచేయడం జరుగుతుంది. ఇంతమంది కూడా చేశారు అనుభవం ఉందన్నమాట. అండ్ మినిస్టర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, శ్రీ జ్యోతిరాజ్ సిండే మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్ కింద ఇవ్వడం అయితే జరిగింది జ్యోతిరాజ్ సిండే గారికి. భూపేంద్ర యాదవ్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ అండ్ క్లైమేటిక్ కల్చర్, గజేందర్ షెకావత్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అండ్ మినిస్టర్ ఆఫ్ టూరిజం, శ్రీ అన్నపూర్ణాదేవి మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అయితే మాత్రం అన్నపూర్ణాదేవికి అయితే ఇవ్వడం జరిగింది. కిరణ్ రిజిజు మినిస్టర్ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, హర్ప్రీత్ సింగ్ పూరి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, హర్ప్రీత్ సింగ్ పూరికి అయితే పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ అఫైర్స్, మనీష్ మనవాడియా మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. మనం ఇందులో మెయిన్గా చూసుకుంటే జుయల్ హోరంకి అయితే ట్రైబల్ అఫైర్స్, గిరిరాజ్ అయితే టెక్స్టైల్స్, అశ్విని ఇంపార్టెంట్ బిట్ వస్తుంది, అశ్విని వైష్ణవ్ మినిస్టర్ ఆఫ్ రైల్వేస్, జ్యోతిరాజ్ సిండేకి అయితే మాత్రం మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ నార్త్ ఈస్ట్ రీజియన్కి అయితే జ్యోతిరాజ్ సిండేకి ఇవ్వడం జరిగింది. భూపేంద్ర యాదవ్ అయితే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కింద ఇవ్వడం జరిగింది. కిషన్ రెడ్డి గారికి అయితే మాత్రం మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్ ఇవ్వడం జరిగింది. అంతకుముందు హోంశాఖ సహాయ మంత్రికి ఇచ్చారు, ఇప్పుడు మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మినిస్టర్ ఆఫ్ మైన్స్కి ఇవ్వడం జరిగింది. చిరాగ్ పాస్వాన్ మంచి యంగ్ లీడర్ అనమాట. మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి అయితే మాత్రం పాస్వాన్జీకి ఇవ్వడం జరిగింది. బీహార్ చెందిన అతను ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్కి ఇవ్వడం అవుతుంది. మినిస్టర్ ఆఫ్ జల్శక్తి సిఆర్ పటేల్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ అయితే మనకు 5 మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ గురించి చెప్పుకోవచ్చు. మొత్తం 30 క్యాబినెట్ మినిస్టర్ అయిపోయిన తర్వాత మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ వచ్చి రావ్ ఇందర్జిత్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ కల్చర్. అతనికి అయితే మెయిన్గా అయితే మినిస్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, మళ్ళీ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ ఇవ్వడం జరిగింది. జితేందర్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ,
అండ్ మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్, ఇవన్నీ అయితే మాత్రం జితేందర్ సింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్గా మనం కిషన్ రెడ్డి గారికి అయితే మినిస్టర్ ఆఫ్ కోల్ మినిస్టర్ అండ్ వైన్స్ మినిస్టర్ ఇవ్వడం జరిగింది. చిరాగ్ పాస్వాన్కి అయితే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఇవ్వడం జరిగింది. సిఆర్ పటేల్కి అయితే జలశక్తి ఇవ్వడం జరిగింది. తర్వాత మనం ఇండిపెండెంట్ ఛార్జెస్ చూసుకుంటే రావ్ ఇందర్జిత్ సింగ్ అయితే మాత్రం మనం చెప్పుకున్నాం ఆల్రెడీ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ మెయిన్గా స్టేట్లో అయితే మాత్రం జితేంద్ర ప్రసాద్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. శ్రీ ప్రసాద్ యెస్సో నాయక్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీస్. శ్రీ పంకజ్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ పంకజ్ చౌదరికి ఇవ్వడం జరిగింది. కృష్ణపాల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్. రామ్ దాస్ అథవాలే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. రామ్నాథ్ ఠాకూర్ ఇది స్టేట్ మినిస్టర్ మ్యాట్స్ అవన్నీ. రామ్నాథ్ ఠాకూర్ అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. నిత్యానంద రాయ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్. అనుపమ్ పటేల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఇవన్నీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్ మాట. ఇవి 36 ఉంటాయి మాట ఆల్రెడీ. అయితే ఇందులో మెయిన్గా జితేంద్ర ప్రసాద్ గారికి అయితే కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇవ్వడం జరిగింది. యెస్సో నాయక్ అయితే పవర్ మినిస్టర్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ పంకజ్ చౌదరికి అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కింద ఇవ్వడం జరిగింది. అండ్ కిషన్ పాల్కి అయితే మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ రామ్దాస్ అథవాలేకి అయితే మాత్రం సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్ ఇవ్వడం జరిగింది. రామ్నాథ్ ఠాకూర్కి అయితే మాత్రం ఫార్మర్స్ వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే అర్జున్ రామ్ మేఘవాల్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ కింద మనం ఆల్రెడీ ఇద్దరం చేసుకున్నాం 5 మెంబర్స్ కదా. ఈ థర్డ్ లా అండ్ జస్టిస్ అయితే మాత్రం అర్జున్ రామ్ మేఘవాల్కి ఇవ్వడం జరిగింది. శ్రీ జాదవ్ ప్రతాప్రావ్ గణపతిరావు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఆయుష్ అయితే మాత్రం ఇండిపెండెంట్ ఛార్జ్లో జాదవ్ ప్రతాప్రావ్కి ఇవ్వడం జరిగింది. శ్రీ జయానంద్ చౌదరి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్టర్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రినర్షిప్. ఈ 5 అయితే మాత్రం ఇండిపెండెంట్ ఛార్జ్ స్టేట్ మాట. స్టేట్లో ఇవ్వడం జరిగింది. స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ మాట. మెయిన్ అర్జున్ రామ్ మేఘవాల్ దగ్గర అయితే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్. మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫేర్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇండిపెండెంట్ ఛార్జ్ లా అండ్ జస్టిస్ కూడా ఇవ్వడం ఉంది. జాదవ్ ప్రతాప్రావ్ గణపతిరావు. అండ్ మనం చూసుకుంటే శ్రీ శాంతను ఠాకూర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్స్ అండ్ వాటర్వేస్ ఇవ్వడం జరిగింది. సురేష్ గోపి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఎల్ మురుగన్కి అయితే మాత్రం మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ కింద ఇవ్వడం జరిగింది. అజయ్ టమ్టా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద స్టేట్లో మినిస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళ మినిస్టర్స్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అన్నమాట. శ్రీ బండి సంజయ్ కుమార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ మాట. స్టేట్లో హోమ్ అఫేర్స్ మాట. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మాట. సహాయ మంత్రిగా హోమ్ అఫేర్స్ సహాయ మంత్రిగా అయితే మాత్రం బండి సంజయ్కి కూడా జరిగింది. కమలేష్ పాస్వాన్కి అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. భగీరథ్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. శ్రీ సతీష్ చంద్ర దుబే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఇవ్వడం జరిగింది. వి సోమన్న చంద్రశేఖర్ బ్రహ్మసాని ఓకే. శ్రీ వి సోమన్న మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి అయితే మన సోమన్నకి ఇవ్వడం జరిగింది. డాక్టర్ చంద్రశేఖర్ బ్రహ్మసాని అతను ఆంధ్రప్రదేశ్ గుంటూరు నుంచి ఎంపీగా గెలవడం జరిగింది. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్. రూరల్ డెవలప్మెంట్ మరియు కమ్యూనికేషన్కి అయితే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ కింద ఇవ్వడం అయితే జరిగింది. చంద్రశేఖర్ పెమ్మసేనికి. ఎస్పీ సింగ్ బఘై మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్స్ యానిమల్స్ హస్బెండరీ అండ్ డైరింగ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. సుశీల్ శోభా కర్ణాండే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. శ్రీ పృథ్వీ శాంత్ సింగ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్. శ్రీ బిఎల్ వర్మ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ పబ్లిక్ ఇండస్ట్రీస్. ఫుడ్ అండ్ పబ్లిక్ ఇండస్ట్రీస్ మాట. మనం మెయిన్గా చెప్పుకోవాలి డాక్టర్ చంద్రశేఖర్ పెంపుదల అయితే బాగా డబ్బులు అతనమాట. సంజయ్ సేత్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చారన్నమాట సంజయ్ సేత్కి.
స్టేట్లో మినిస్ట్రీ ఇన్ ద స్టేట్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో రవనీత్ సింగ్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రవనీత్ సింగ్ ఇచ్చారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. దుర్గేష్ ఉల్కి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్. దుర్గేష్ ఉల్కి ఇవ్వడం జరిగింది. రక్షా నిఖిల్ ఖాడ్సే మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్. రక్షా నిఖిల్ ఖాడ్సే. సుకాంత మజుందార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ రీజియన్. సవితి ఠాకూర్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అయితే మాత్రం సావిత్రి ఠాకూర్కి ఇవ్వడం జరిగింది. తొక్సాన్ సాహు మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. శ్రీ రాజభూషణ్ చౌదరి మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ జలశక్తి అయితే మినిస్టర్ ఆఫ్ స్టేట్ కింద రాజభూషణ్ చౌదరికి ఇవ్వడం జరిగింది. ఆయన శ్రీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ స్టీల్ మాట. ఇవైతే మాత్రం 31 క్యాబినెట్ మినిస్టర్స్ అయితే మాత్రం వీళ్ళు ఉన్నారన్నమాట. స్టేట్స్ మాట, మినిస్టర్ ఆఫ్ స్టేట్స్ మాట వీళ్ళు. అండ్ మనకి మెయిన్గా క్యాబినెట్ మినిస్టర్ చూసాం మనం ఆల్రెడీ. ఇందులో అయితే మాత్రం మినిస్ట్రీ ఆఫ్ స్టేట్స్లో అయితే మాత్రం ట్రైబల్ అఫైర్స్ వచ్చేసి దుర్గాదాస్ ఉల్కేకి ఇచ్చారు. అండ్ ట్రైబల్ యూత్ అఫైర్స్ వచ్చేసి రక్షా నిఖిల్ ఖాడ్సేకి ఇచ్చారు. ఆవిడకి ఇచ్చారు శ్రీమతి రక్షా నిఖిల్ ఖాడ్సేకి ఇచ్చారు ఆవిడకి. శ్రీ సుకాంత మజుందార్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అయితే ఇవ్వడం జరిగింది సుకాంత మజుందార్కి. అండ్ సావిత్రి ఠాకూర్కి అయితే మాత్రం శ్రీమతి సావిత్రి ఠాకూర్కి అయితే మాత్రం ఉమెన్ చైల్డ్ డెవలప్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మెయిన్గా మనం చూసుకుంటే ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే ఎగ్జామ్స్లో మీకు చాలా చాలా యూజ్ అవుతాయి. మీరు పక్కగా చదువుకోండి. అండ్ మనకి మొత్తం 36 అయితే ఏందో మీకు కనిపిస్తున్నాయి. అవి 36 అండ్ 5 అన్నమాట. 30 + 35 35 + 36 71 మొత్తం. అండ్ మినిస్టర్ మన ప్రైమ్ మినిస్టర్ ఒకటి కాబట్టి మొత్తం 72 అన్నమాట. శ్రీ హరహ మల్హోత్రా మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ రోడ్ అండ్ హైవేస్. నిముదన్ జతన్బల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద కన్స్యూమర్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్. మురళీధర్ మోహల్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ కోఆపరేషన్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అయితే మనకి వచ్చేసి కింద రామ్మోహన్ రాయ్కి ఇచ్చారు. మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అయితే మాత్రం మురళీధర్ మోహల్కి ఇచ్చారు. జార్జ్ కురియన్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషర్స్ యానిమల్స్ హస్బెండరీ అండ్ డైరీ. శ్రీ పవిత్ర మార్గత్రియ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఈ కరెంట్ అఫైర్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్లో ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది. వీటి గురించి పక్కా అడుగుతారు రాబోయే ఎగ్జామ్స్లో. మీరు ఇవన్నీ బాగా చదువుకోండి. ఎందుకంటే రాబోయే ఎగ్జామ్స్లో ఇవి చాలా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి మీరు తప్పకుండా ఎంత మంచిగా చదువుకుంటే అంత మంచిది. ఇవి క్యాబినెట్ మినిస్టర్ పక్కా మీరు డైలీ చదువుకోవాలి. ఎందుకంటే ఇది ప్రతి ఎగ్జామ్స్లో అడుగుతారు. రాబోయే ఎగ్జామ్స్లో పక్కా ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. చదువుకోండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.